అవకాశం సార్ ఆలోచన చేయండి మన వాళ్ళు చెప్పండి సార్ కూడా ఆలోచన చేయండి. ఒక అవకాశం పవన్ కళ్యాణ్ గారికి మాకు కూడా ఒక అవకాశం ఉంది. సార్ కూడా మన వాళ్ళందరూ చెప్పండి. వస్తాడు ఫ్రేమ్ వస్తాడు కదా డైరెక్ట్ ఫోన్ బాగుంది. సార్ బయటికి రారా అవకాశం ఉంటుంది. ఒకసారి ఏదో ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి మాకు ఒక అవకాశం ఉంది అమ్మా. సార్ కూడా ఆలోచన చేయండి అమ్మా. పవన్ కళ్యాణ్ గారికి మాకు ఒక అవకాశం ఉంది. మస్తు అవతల ఓకే
ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాజక పాలనకు వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై జనసేన పోరుబాటు కార్యక్రమంలో భాగంగా ఈరోజు 31వ డివిజన్లో శ్రీను, ప్రేమ్ కుమార్, అదేవిధంగా మోహన్ రావు గారు, సుధాకర్, ఇంకా బృందం, మహిళా సోదరీమణులు, మా వీర మహిళలు, టౌన్ పార్టీ అధ్యక్ష కార్యవర్గాలు, మా జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు జ్యోత్ కుమార్ గారు ఈ రోజున ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ప్రతి ఇంటికి వెళ్తున్నప్పుడు సమస్యల వలయంగా ఈ రాష్ట్రం మారింది. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు నిరంతరం చెప్తా ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఎట్లాంటి అరాజక ప్రభుత్వాన్ని అంతమొందించాలి, సుస్థిరమైనటువంటి పాలన అందించాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకుల యొక్క భవిష్యత్తును కాపాడాలి, మన యొక్క వనరులు మనం రక్షించుకోవాలి, అందరికీ కూడా ఫలాలు అందాలి అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన. దాన్ని దృష్టిలో పెట్టుకుని వారి యొక్క ఆదేశాల మేరకు మేము ఈ యొక్క ప్రజా సమస్యలపై జనసేన పోరుబాటు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో వెళ్ళినప్పుడు పెన్షన్ రూపంలోనూ కరెంటు ఎక్కువ వచ్చిందని పెన్షన్లు కట్ చేయటము, లేదా సంక్షేమ కార్యక్రమాలు కట్ చేయటము, అనేక రకాలైనటువంటి కోతలకు గురవుతున్నటువంటి ప్రజల యొక్క ఆవేదన అనేది చాలా స్పష్టంగా మీరు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. ఈ సమస్యల మీద పోరాటం చేయాలి, ఆ పోరాటంలో మేము కూడా భాగస్వాములు ఉంటామని చెప్పేసి ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో తెలియజేస్తున్నారు. దీన్ని ఈ రోజున స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా సమస్యలు గాలి కొదిలి ప్రజలంటే పట్టనట్లుగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్సీగా ఉండి డిప్యూటీ సీఎంగా ఉండి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి ఈ పక్కన ఉన్నటువంటి శనివారపేట కాజువే పైన ప్రయాణ నిర్మాణం చేయనటువంటి అసమర్థులని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా ముక్తఖండంతో చెప్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు, మరి ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం రెండు సంయుక్తంగా వచ్చేటువంటి ప్రభుత్వంలో అవన్నీ కూడా నిర్మాణం చేసి ప్రజలకు రక్షణగా ఉండి ప్రజల ఆస్తులకి, ప్రజల ఆకాంక్షలకి, వారి యొక్క మనోభావాల్ని కాపాడే దిశగా మేము అందరం కూడా ప్రయాణం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ ప్రజలందరూ కూడా తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఈరోజు గూండా ప్రభుత్వం, అరాజక ప్రభుత్వం, అణిచివేతల ప్రభుత్వం, యుద్ధాంశాల ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. అందుకని ఈ రోజున ప్రజలందరూ కూడా గ్రహించి రేపు జరిగేటువంటి ఒక 3 నెలల్లో జరిగేటువంటి ఎలక్షన్లో ఈ యొక్క విషయాలను దృష్టిలో పెట్టుకొని మరి జనసేన తెలుగుదేశం సంయుక్తంగా ఏర్పడేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని రాష్ట్ర భవిష్యత్తుకి ఒక నాంది పలకాలని చెప్పేసి తెలియజేస్తాను.